హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ కవిత. ఈరోజు గణేష బర్త్డే. హ్యాపీ బర్త్డే గణేష. హ్యాపీ బర్త్డే నాన్న. నీ బొట్టు పోతుంది, జేజ బొట్టు పోతుంది చూడు. జేజ బొట్టు, నీ జేజ బొట్టు పోతుంది పోతుంది పోతుంది. థ్యాంక్ యూ చెప్పు అందరికి. సే థ్యాంక్ యూ. సాయంత్రము కేక్ కటింగ్ అప్పుడు మనము లైవ్ చేద్దామా యూట్యూబ్లో? ఏడవద్దు, మళ్ళీ మంచిగా కేక్ కటింగ్ చేయాలి. హ్యాపీ బర్త్డే చెప్పినా చెల్లికి. హ్యాపీ బర్త్డే ఎందుకు తెలుస్తున్నావు? అందరు హ్యాపీ బర్త్డే చెప్తారు, నువ్వు థ్యాంక్ యూ చెప్పాలి, సరేనా? ఓకే. సో వ్లాగ్ వచ్చేసి ఇప్పుడు నేను 11:30కి స్టార్ట్ చేశాను. టెంపుల్కి వెళ్ళిపోతాము అర్జెంటుగా. చాలా రోజులు అయిపోయింది గుడికి కూడా వెళ్ళి. అండ్ ఇప్పుడు కార్తీక మాసం కూడా అయిపోయింది కదా, ఇంకా లాస్ట్ డే కదా. సో టెంపుల్కి వెళ్ళిపోయి అలా దర్శనం చేసుకొని మళ్ళీ ఇంటికి వచ్చి కుకింగ్ అండ్ అలాగే డెకరేషన్ చాలా 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 పనులు ఉన్నాయి ఈరోజు వచ్చేసి. అండ్ ఈరోజు గణేష పాప బర్త్డే థీమ్ వచ్చేసి చూచూ టీవీ. తను చూచూ టీవీ చూచూ టీవీ చూచూ టీవీ అంటూ ఉంటుంది అనమాట ఎప్పుడు కానీ. ఎప్పుడు కానీ చూచూ చూచూ. నీకేం కావాలి? చూచూ టీవీ కావాలా? నో 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 నో. సో చూచూ టీవీ అంటా ఉంటుంది 24 గంటలు. అందుకే తన థీమ్ ఈసారి బర్త్డే థీమ్ వచ్చేసి డెకరేషన్ వచ్చేసి చూచూ టీవీ అండ్ కేక్ కూడా వచ్చేసి చూచూ టీవీదే చేపిస్తున్నాను. అండ్ డెకరేషన్ ఎలా చేస్తారు అండ్ మన కేక్ ఎలా ఉండబోతుంది అనేది నేను మొత్తం ప్రాసెస్ చూపిస్తూ ఉంటాను. ఇంకా మనం లేట్ చేయకుండా తొందరగా మనం ఇంకా టెంపుల్కి వెళ్ళిపోదాము. సో పిల్లల్ని పిలుస్తాను కదా, అపార్ట్మెంట్ పిల్లల్ని, వాళ్ళ కోసం చాక్లెట్స్ అండ్ అలాగే ఏమైతే నైట్ అయితే ఏమైతే ఇవ్వాలో అవన్నీ ఒకసారి కొనుక్కొని ఇంకా ఇంటికి వచ్చేద్దాము. ఎగ్జాక్ట్గా ఆఫ్టర్నూన్ 3 o'clockకి ఆర్ 4 o'clockకి డెకరేషన్ స్టార్ట్ అవుతుంది ఈవినింగ్. అయితే నేను ట్రై చేస్తాను లైవ్కి రావడానికి. అండ్ ఈ వీడియో వచ్చేసి నేను రేపు పోస్ట్ చేస్తాను, ఈరోజు పోస్ట్ చేయను. తప్పకుండా ఈవినింగ్ వచ్చేసి లైవ్కి తప్పకుండా వస్తాను. అండ్ మీ విషెస్ అనేది చాలా ఇంపార్టెంట్ గణేష పాపకి. సో కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి, ఓకేనా? ఓకే, లెట్స్ గో. మళ్ళీ లెట్స్ గో లెట్స్ గో లెట్స్ గో. సో నేను ఎస్టర్డే వ్లాగ్లో చెప్పాను మన గణేష పాప అసలు మెట్లు దిగేటప్పుడు అసలు పట్టుకొని ఇవ్వదు అని చెప్పి. తనంతర తను ఎలా దిగుతుందో చేతు పట్టుకుంటే మాత్రం వద్దమ్మా వద్దమ్మా అని నా చేతు ఇలా బలవంతంగా వదిలేసుకుంటుంది అనమాట. ఇప్పుడు వచ్చేసి మేము టెంపుల్కి వెళ్తున్నాము. మా ఇంటికి దగ్గరలోనే వాకబుల్ డిస్టెన్సే అమ్మవారి గుడి ఉంటుంది, కనకదుర్గమ్మ అమ్మవారి గుడి ఉంటుంది, అక్కడికి వెళ్తున్నాము. అండ్ ఈరోజు చాలామంది ఉన్నారు, తెలియదు ఎందుకో మరి. ఈరోజు ఫ్రైడే కదా, సో దానివల్ల కూడా అండ్ అలాగే ఈ కార్తీక మాసం కూడా అయిపోవడం వల్ల గురువారం కాకుండా చాలామంది శుక్రవారం దీపాలు వదిలారనమాట. గుడికి వచ్చాక పంతులు గారు ఈరోజు గణేష బర్త్డే కొంచెం ఆశీర్వదించండి అని చెప్తే అమ్మవారి మెడలో ఉన్న పూలదండ వేశారు మెడలో. దాని తర్వాత పాట కూడా పాడారు, హ్యాపీ బర్త్డే గణేష అని చెప్పి. గుడిలో ఉన్న వాళ్ళందరూ క్లాప్స్ కొట్టారనమాట. చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఇక నేను మీతో మాట్లాడుతుంటే గణేష లిప్సీని ఇస్తుంది అనమాట, నేను కూడా మాట్లాడతా అని చెప్పి. అండ్ ఈరోజు పాపం పిల్లలకి ఇంకా ఇంటికి వచ్చేటప్పుడు ఐస్ క్రీమ్ కావాలి అని చెప్తే ఎక్కువ ఏమి నేను ఏం కొనియను అనుకోండి బయటవి. అయితే ఐస్ క్రీమ్ కొనిచ్చాను, ఇద్దరు తింటున్నారు. అండ్ గణేష మొత్తం కప్ప మొత్తం తినేస్తుంది అనుకుంటున్నారేమో, మేబీ జస్ట్ తను కొంచెం మాత్రమే తింటారు, దాంతో నేను తీసేసుకుంటాను. అండ్ ఇప్పుడు ఈరోజు నేను గణేషకి చూచూ టీవీ థీమ్తో నేను డెకరేషన్ చేపిస్తున్నాను. డెకరేషన్ వచ్చేసి చూచూ టీవీ అండ్ అలాగే కేక్ కూడా వచ్చేసి చూచూ టీవీ. సో మీరు కేక్ వీడియో వచ్చేసి కేక్ ఎలా వచ్చింది అనేది ఈ వీడియోలో చూడరు, నెక్స్ట్ పార్ట్ వీడియోలో మీరు చూస్తారనమాట, రేపటి వ్లాగ్లో మీరు చూస్తారు. అండ్ ఈ డెకరేషన్ ఎవరు చేశారు ఎలా చేశారు అనేది నేను మొత్తం బుక్ సర్ప్రైజ్ వాళ్ళ దగ్గర నేను బుక్ చేసుకున్నాను. సో వాళ్ళవి మొత్తం కాంటాక్ట్ డీటెయిల్స్ నేను బయోలో ఇచ్చేస్తున్నాను, ఒకసారి వాళ్ళకి కాంటాక్ట్ అవ్వచ్చు. మన హైదరాబాద్లో ఎక్కడైనా కానీ ఏ టైంలో అన్నా కానీ మీకు సర్ప్రైజింగ్గా ఈవెంట్స్ చేయాలి, డెకరేషన్ చేయాలి, బర్త్డేస్కి యానివర్సరీస్కి ఎలాంటి దానికైనా కానీ
వాళ్ళు డెకరేషన్ చేస్తారనమాట. నాకు ఇంకా హాఫ్ అన్ అవర్ ముందు వచ్చి ఇలా డెకరేషన్ చేశారు చూచూ టీవీది. చాలా హ్యాపీగా అనిపించింది. మేము పిల్లలకి డిఫరెంట్‌గా మేము ట్రై చేస్తుంటాం. బికాజ్ మనం చిన్నగా ఉన్నప్పుడు మనం ఏమీ అంతగా మనం సెలబ్రేట్ చేసుకోలేదు కదా! అట్లీస్ట్ పిల్లలకి అయినా కానీ ఉండాలి అని చెప్పి మేము కొంచెం డెకరేషన్ మీద కాన్సంట్రేషన్ చేస్తామనమాట. సో, మనకి తక్కువ బడ్జెట్‌లోనే మనకి ఎలాంటి బడ్జెట్‌లో కావాలో మనకి ఆ బడ్జెట్‌లో చేస్తారు. సో, ఒకసారి కాంటాక్ట్ అయ్యి మీకు ఏదైనా డెకరేషన్ కావాలి అనుకుంటే కూడా చేయొచ్చు. అండ్ నేను కేక్ డీటెయిల్స్ కూడా నేను ఇచ్చేస్తాను. కేక్ అయితే చాలా బాగుంది. టేస్ట్ చాలా బాగుంది. అండ్ దాని లుక్ ఓవరాల్‌గా కూడా సూపర్బ్‌గా వచ్చింది. పిల్లలు చాలా ఎంజాయ్ చేశారు. ఇంకా డెకరేషన్ చూడండి మొత్తం ఓవరాల్‌గా లుక్ ఇలా వచ్చిందనమాట. అండ్ జీహెచ్ఏఎన్ఐఎస్హెచ్ మన గణేష్ అయితే జస్ట్ అక్కడ ఒక హెచ్ ఒక్కటి పర్లేదండి. యాక్చువల్లీ గణేష పేరు వచ్చేసి జీహెచ్ఏఎన్ఐఎస్హెచ్ అనమాట. అక్కడ ఒకటి హెచ్ ఒకటి వాళ్ళు గణేష అని రాసేసారు. కొంతమంది కన్ఫ్యూజన్ అవుతూ ఉంటారనమాట. మెయిన్‌గా గణేష నేమ్‌లో జీఏనా జీహెచ్ఏనా అని అడుగుతూ ఉంటారు. ఓకే. అండ్ ఇక్కడ మన గణేష హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంది బెలూన్స్తోని. అండ్ ఇంకా డ్రెస్ వేసాక మాత్రం తను ఇలా కాన్సన్ట్రేషన్ అస్సలు నాకు కోఆపరేట్ చేయలేదు మెయిన్గా ఫొటోస్కి. మీరే చూస్తారు ఇప్పుడు నెక్స్ట్. ఇంకా నేను ఫస్ట్ రెడీ అయిపోతాను అండ్ సూర్యాన్షిని కూడా రెడీ చేసేస్తాను. దాని తర్వాత గణేషని రెడీ చేస్తాను అనమాట. ఆ లోపు ఇక్కడ గణేష ఆడుకుంటుంది బెలూన్స్తోని. ఈరోజు నేను చాలా సింపుల్ అండ్ క్యూట్ టాప్ వేసేసుకున్నాను. సో ఈ క్లాత్ కూడా నేను చార్మినార్ నుంచి తీసుకొని వచ్చుకున్నాను అనమాట. సో దీన్ని వెస్ట్రన్ టాప్ లాగా స్టిచ్ చేయించుకున్నాను. యాక్చువల్లీ ఇది మనము యాంకిల్ లెంత్ లెగ్గిన్స్ మీద వేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ అలాగే జీన్సెస్ మీద కూడా వేసుకోవచ్చు, క్యాప్రీస్ మీద కూడా వేసుకోవచ్చు. ఇలా సింపుల్ అండ్ క్యూట్ టాప్ మీద జస్ట్ అలా ఈరోజు బర్త్డే కంప్లీట్ చేస్తున్నాను అనమాట. శారీ వేసుకుందామని అనుకున్నాను. నాకు గణేష ఏడుస్తుంది, తన డ్రెస్లో ఏడుస్తుంది అని నాకు అర్థమైపోయింది. దాన్ని మేనేజ్ చేయడం కష్టమవుతుంది శారీలో అని చెప్పి టాప్ వేసేసుకున్నాను అనమాట. అయితే సింపుల్గా జస్ట్ నార్మల్గా ఐలైనర్, జస్ట్ ఒక లిప్స్టిక్ అండ్ అలాగే హైబ్రోస్ తీసేసుకొని మనం యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ కనెక్షన్ రెడీ చేస్తే కొన్ని ఫొటోస్ క్యాండిడ్ ఫొటోస్ అనేవి తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ కాబట్టి అవి పిల్లలు రాకముందుకే ఫస్ట్ కొన్ని ఫొటోస్ తీసుకుందామని నేను ఇక్కడ ఫస్ట్ అయితే రెడీ అయిపోతున్నాను. సూర్యాన్ష్ ఆల్రెడీ రెడీ అయిపోయాడు, వాడు సోఫాలో కూర్చున్నాడు. వాడికి కూడా కొన్ని ఫొటోస్ తీసాము. అండ్ నేను కమ్యూనిటీ పోస్ట్లో కూడా నేను ఫొటోస్ అనేవి షేర్ చేస్తున్నాను. ఈరోజు ఒక ఫ్యూ ఫొటోస్ షేర్ చేశాను. మన గణేష పాప ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు తన ఫొటోస్ బర్త్డే ఫొటోస్ చూడవచ్చు. అండ్ నాది సపరేట్గా కూడా ఉంది, కవిత రాహుల్ అమ్మాని ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది. దాంట్లో కూడా మీరు ఫొటోస్ చూడొచ్చు అనమాట. నా హైబ్రోస్ అనేవి చాలా సన్నగా ఉంటాయి. సో దానివల్ల నేను కొంచెం హైబ్రోస్ అనేవి అలా జస్ట్ వేయనట్టు వేస్తూ ఉంటాను అనమాట. అయితే బ్రౌన్ షేడ్, ఇది బ్లాక్ షేడ్ కాదు, లాక్మీది తీసుకున్నాను. అండ్ లిప్స్టిక్ కూడా వచ్చేసి షుగర్ది వాడాను అనమాట. అండ్ ఇంకేం యూస్ చేశాను, జస్ట్ అలా పౌడర్ వేసాను అనమాట. అయితే ఈ చలికాలం వల్ల నా ఫేస్ మీద కొంచెం పొట్టిగా లేస్తూ ఉంటుంది. దానివల్ల జస్ట్ మాయిశ్చరైజర్ మాత్రమే రాస్తాను. అండ్ జస్ట్ హెయిర్ అలా క్లిప్ పెట్టేసుకొని హెయిర్ అనేది లీవ్ చేస్తున్నాను. ఇంకా ఓవరాల్ లుక్ వచ్చేసి జస్ట్ ఇంతే. ఇంకా మనం ఎట్లాగో బయటికి వెళ్ళేది ఏం లేదు, ఇంట్లోనే కాబట్టి పిల్లల మీదనే కాన్సన్ట్రేషన్ చేస్తే వాళ్ళ మీద మనం ఫొటోస్ అనేవి ఈజీగా వస్తాయి. ఓకే, ఇప్పుడు గణేష మాట్లాడుతుంది చూడండి. సో గణేష పాప డెకరేషన్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు గణేషని రెడీ చేసేద్దాము. రెడీ అవుతావా నువ్వు? వై వైమా డ్రెస్ వేసేటప్పుడు ఎంత వేసిద్దో ఏమో. ఫస్ట్ అయితే జస్ట్ నార్మల్గా హెయిర్
కొంచెం ముఖానికి ఏదైనా బొట్టు అలా పెట్టేసి దాని తర్వాత డ్రెస్ వేద్దాము. హెయిర్ పిలికేద్దామని అనుకుంటాను, బట్ ఆ డ్రెస్కి పిల్క సెట్ అవ్వదు. జస్ట్ నార్మల్గా లూజ్గానే ఇలా వదిలేసి ఏదైనా క్లిప్స్ పెట్టేస్తాను. దట్స్ ఇట్. దాని తర్వాత డ్రెస్ వేసేద్దాం. ఓకే, రెడీ గణేశులు పోదమ్మా పోదా మేడం. ఇంకో ఫ్రాక్ అన్న వేయాలి. చూసారా, ఆల్మోస్ట్ ఇంకా ఏడుపు స్టార్ట్ అయిపోయింది. సో పక్కనే అయ్యప్ప స్వామిది పూజ అవుతుందన్నమాట. సో వాళ్ళు భజన చేస్తున్నారు కరెక్ట్గా మన గణేష పాప కేక్ కటింగ్ టైంకి. ఆ డిస్టర్బెన్స్ ఉంది, సో దానివల్ల నేను సౌండ్ అనేది తగ్గించేశాను, ఆఫ్లో పెట్టి నేను మాట్లాడుతున్నాను అనమాట. అండ్ తన హెయిర్కి కూడా మనము ఎలాంటి హెయిర్ బ్యాండ్ పెట్టినా ఏదైనా క్లిప్స్ పెట్టినా కానీ తను తీసేసుకుంటూ ఉంటుంది. అయితే నేను మొన్న రీసెంట్గా ఇట్లా కొన్ని వెల్వెట్ క్లిప్స్ దొరుకుతాయి కదా, టిక్ టాక్ అవి క్లిప్స్ దొరుకుతాయి కదా, అవి ఒక 3-4 కలర్స్ తీసుకున్నాను అనమాట. సో డెకరేషన్కి తగ్గట్టుగా మన గణేష పాప హెయిర్ కూడా రెడీ చేద్దాము అని చెప్పి ఇలా 3-4 క్లిప్స్ అలా 3 కలర్స్ ఉన్నవి పెట్టేశాను. ఇలాగా హ్యాపీగా పెట్టేసుకుందండి, అస్సలు తీయలేదు. అండ్ తనకు కూడా నచ్చినాయి, అవి గుచ్చుకోకుండా మెత్తగా ఉన్నాయి కాబట్టి తనకు కూడా ఇష్టంగా పెట్టుకుంది. అండ్ సూర్యాంశ్ ఏమో వాడికి కోట్ వేసానని వాడి ఫేస్ అలిగి పెట్టుకున్నాడు. మొన్న దీపావళియా దసరా అప్పుడు తీసుకున్నాం అనమాట. Come on. Ring finger, where are you? Here I am, how do you do? Little finger, where are you? మన చాచా ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు తెలుసా. చాలా బాగుంది. అక్కడ 2 క్యాట్స్ ఉన్నాయి, అక్కడ 2 క్యాట్స్ ఉన్నాయి. 2 క్యాట్స్ రోజు గణేష పాప వేరాది అని పాట పాడతాయంట తెలుసా. ఎట్లా పాడతాయి? చాచా, చీకు. వీళ్ళ పేర్లు ఏంటి సూర్య? చాచా, చీకు, చూచు. ఇంకొకరి పేరేంటి? ఇంకొకరి పేరేంటి? క్యాట్. చీకు, చాచా. అక్కడ టీవీలో వచ్చేసి చాచాది బర్త్డేది మ్యూజిక్ ప్లే అవుతుంది. మొత్తం చాచా చూచు టీవీదే పాటలు ప్లే అవుతున్నాయి అన్నమాట. సో అక్కడ టీవీలో ఉన్న వాళ్ళే ఇక్కడ ఉన్నారమ్మా అని తనకి చూపిస్తూ ఉన్నాను. బికాస్ తను బెలూన్స్ దగ్గర అస్సలు నించోవట్లేదు. ఫొటోస్ మాత్రం అసలు రాలేదు, ఇప్పటివరకు అయితే ఒక్కటి కూడా రాలేదు. నాకు మెయిన్గా వచ్చేసి ఒక్క ఫోటో వస్తే చాలా దేవుడా అనుకున్నాను అవుట్ఫిట్లో. అండ్ అవుట్ఫిట్ ఎలా ఉందో కూడా కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి. ఈ క్లాత్ మొత్తం నేను చార్మినార్లోనే మదీనా ఉంటుంది కదా, సో అక్కడ క్లాత్ తీసుకొని నేను స్టిచ్ చేయించాను అనమాట. ఫస్ట్ బర్త్డేకి బయట స్టిచ్ చేయించాను. ఈ సెకండ్ బర్త్డేకి మాత్రం కొంచెం మనమే టాలెంట్ పెట్టి మనమే చేపిద్దాము, మన ఓన్ డిజైన్తో చేపిద్దాము అని చెప్పి నేనే ఒక 2-3 ఐడియాస్ తీసుకొని దాన్ని మిస్ మ్యాచ్ చేసి ఇలా డిజైన్ చేయించాను. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి. అండ్ నా టాప్ ఎలా ఉందో కూడా కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి. ఓకే, నెక్స్ట్ దీని తర్వాత కేక్ కటింగ్, పిల్లలు రావడము, పిల్లలు డాన్స్ చేయడము, కేక్ ఎలా మన గణేష పాప గిఫ్ట్స్ ఏమొచ్చాయి అనేది మీరు నెక్స్ట్ వీడియోలో, రేపటి వీడియోలో మీరు చూస్తారు. అండ్ సో మీరు చేయాల్సింది ఏంటి? సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మన గణేష పాపకి విషెస్ కూడా చేసేయండి. బాయ్.